విశ్వంభర మూవీని మెగాస్టార్ లైట్ తీసుకున్నారా? ఆ మూవీ అప్డేట్స్ ఎందుకు ఆగిపోయాయి? తన నెక్స్ట్ ప్రాజెక్టులపై మాట్లాడుతున్న చిరంజీవి విశ్వంభర మూవీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? వేరే సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్తున్న మెగాస్టార్ విశ్వంభర సినిమాకి ఎందుకు బజ్ క్రియేట్ చేయడం లేదు? విశ్వంభర మూవీపై మెగాస్టార్ మౌనం వెనక రీజన్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటే టాలీవుడ్ మాస్ జనం ఊగిపోతారు. ఆ సినిమా అప్డేట్స్ బయటకి వస్తుంటే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. కానీ విశ్వంభర మూవీ మాత్రం ఫ్యాన్స్ కి ఆ కిక్ ఇవ్వడం లేదు. ఎప్పుడో దసరాకి ఓ టీజర్ వచ్చింది. ఆ తర్వాత విశ్వంభర మూవీ అప్డేట్స్ కరువయ్యాయి. ఇటు చిరంజీవి కూడా ఆ సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఎక్కడా ప్రస్తావించడం లేదు. వశిష్ఠ డైరెక్ట్ చేసిన విశ్వంభర మూవీ మొన్నటి సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు పెండింగ్ లో ఉండడంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది చిత్ర యూనిట్. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూవీ ప్రమోషన్స్ జోలికి వెళ్లడం లేదు. కొంతకాలంగా చిన్న సినిమాల ఈవెంట్లకు గెస్ట్ గా వెళ్తున్నారు చిరంజీవి. ఆ వేదికల మీద కూడా విశ్వంభర మూవీ ప్రస్తావన తీసుకురావడం లేదు చిరంజీవి. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన చిరంజీవి తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. కానీ విశ్వంభర మూవీ గురించి ప్రస్తావించలేదు. తన 157వ సినిమా అనిల్ రావిపూడితోనే ఉంటుందని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి విశ్వంభర మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ వోదెలతో ఉందని చిరంజీవి ఎప్పుడో ప్రకటించారు. కానీ అనిల్ రావిపూడి చెప్పిన కథ చిరంజీవికి తెగ నచ్చేసిందట. అందుకే అనిల్ సినిమాకి జై కొట్టారు మెగాస్టార్. పైగా కామెడీ కథలకు సక్సెస్ రేట్ ఉండడంతో అనిల్ కథ వైపు మొగ్గు చూపారు చిరు. విశ్వంభర మూవీపై చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారని మెగా ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారు. విశ్వంభర మూవీ మే 9న సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ విశ్వంభర మూవీపై ఏమాత్రం ఫోకస్ చేయడం లేదు మెగాస్టార్. మరి చిరంజీవి ఈ సినిమాపై ఏదైనా ప్లాన్ చేశారా? లేదంటే వేరే రీజన్ ఉందా? ఇది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.